All India Institute of Medical Sciences, New Delhi. He has published తెలుగు. మేమందరం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అలయన్స్ గ్లోబల్ సర్వీసెస్ అనే కంపెనీలో 10 years బ్యాక్ ఒక ఏదన్నా మన సొసైటీకి మంచిది చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్తో వీ స్టార్టెడ్ హెల్పింగ్ ద పీపుల్ హూ ఆర్ నియర్ బై అండ్ ఇన్ హైదరాబాద్. అలా మెల్లగా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్స్ నుంచి ఎవ్రీ మంత్ వీ యూస్ టు టేక్ సమ్ మనీ అండ్ గో ఫిజికల్గా మేము వెళ్ళి అనాథ పిల్లలకి వాళ్ళకి బుక్స్ కొనిచ్చటము, వాళ్ళ ఫీజు కట్టడం ఇలా చేస్తూ వచ్చామండి. దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్. అలాగే ఉన్నప్పుడు వీ హ్యావ్ అవర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హూ హ్యాస్ రీలొకేటెడ్ ఫ్రమ్ అమెరికా, శాంతి కుమార్ చిలుముల గారు. వెన్ హీ హ్యాస్ కమ్ అండ్ జాయిన్డ్ విత్ us in India, then we started thinking big. మనం చేస్తున్నాము, we are doing for 1 lakh rupees, 2 lakhs, 3 lakhs. Let us do something big అనే థాట్తో we started doing some good social cause, especially for poor kids, orphan kids who have specially disabilities. And we have started helping people with tricycles, hearing impaired machines, and we started reaching out to remote places where there was no electricity, and we have to tie up with an NGO where they can provide solar lights. And it has been covered very well in lot of media. And in the is young and the experienced. With Shanti Kumar Gari experience, we have seen a lot of changes. Shanti, thank you for doing a great movie, and all over to you. Thank you, Mania. Thank you, everyone. Okay. Start Help Foundation. Start అంటే సర్వీస్ త్రో ఆర్ట్ అనే ఫౌండేషన్ని 2013 సంవత్సరంలో మా కంపెనీ తరఫున స్టార్ట్ చేశాం. ఐటీ మెంబర్స్ అందరూ కూడాను ఈ సంస్థలో భాగస్వాములు. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఈ స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ని స్థాపించి మా ఉద్దేశం ఏంటంటే ఆర్ట్, కళల ద్వారా సమాజ సేవ చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఈ సంస్థకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్టుగా డూ సంథింగ్ బిగ్, డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ బిగ్ అన్న స్ఫూర్తితో, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలన్న ఆశయంతో మా ఐటీ సంస్థ ఉద్యోగులందరూ కూడాను డబ్బులు కాంట్రిబ్యూట్ చేసుకుని డొనేషన్ల రూపంలో అయితేనేమి, మరో రూపంలో అయితేనేమి కలెక్ట్ చేసి లో బడ్జెట్లో ఈ సినిమా చేసాం. బట్ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా చేసాము. చాలా చక్కగా వచ్చింది సినిమా. కాకపోతే మా సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కాబట్టి మేము దీన్ని కమర్షియల్గా బయట పెద్దగా అడ్వర్టైజ్ చేయలేదు. తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా ఐటీ ఎంప్లాయీస్కిను ప్లస్ స్కూల్ చిల్డ్రన్కి అందరికీ కూడా ఈ సినిమా చూపించి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ పిల్లలకి వినియోగించాలన్నది మా ఉద్దేశం. 2 ప్రధాన ఉద్దేశాలు ఇది చేయడానికి. ఒకటి, సినిమా ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ సొసైటీకి వినియోగించడం ఒకటైతే, మరొకటి ఏంటంటే సినిమా ద్వారా సందేశాన్ని పిల్లలకి అటు సమాజానికి చెప్పాలనేది రెండో ఉద్దేశం. సక్సెస్ఫుల్గా ఈ 2 చేయగలిగాం. సినిమా లాస్ అవ్వలేదు, తక్కువ ప్రాఫిట్ వచ్చింది, అయినా పర్వాలేదు. ఇది మా మొదటి అడుగు, సక్సెస్గానే భావిస్తున్నాం. ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని కూడాను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మేము ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మొత్తం విరాళంగా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మా సంస్థ ద్వారా స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా 5 లక్షల రూపాయలని రమేష్ మధుసూదనాచారి గారు నాగేశ్వరరావు గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Okay, so thank you, Shanti. Before that, our Infosys HR Vankar నా చీఫ్ గెస్ట్గా వచ్చిన రావు గారు, ప్రసాద్ గారు,
శాంతి కుమార్, మరలా ఎమ్మాన్యుయల్, మీరు మీడియా మరియు ఇక్కడికి విచ్చేసిన మిత్రులకు నా అభినందనలు. ముఖ్యంగా శాంతి కుమార్ గారితో మేము లాస్ట్ 2+ years నుంచి వర్క్ చేయడం జరిగింది. హీఈస్ అ వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ద ఎర్త్ పర్సన్, వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. He came from US and he want to give a message. The message is very simple. How parenting can be done is a more important message. Towards the end, one can see it, especially from the perspective that a lot of US veterans are coming here and want to stay and develop their career. He had given a wonderful message. It was a moving message for men, touching message for most of the people. On the other side, how a child can behave, what value system can bring into this entire country is a wonderful thing. And especially it has been done in Telugu. ఇది మనందరికీ గర్వకారణం అని నేను ఒక విషయం చెప్తాను. శాంతి, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్, యూ మేడ్ అస్ ప్రౌడ్. నాకు ఈ రోజున ఎట్లా అయితే మా ఫాదరు మేము సినిమా వ్యాపారంలో సంపాదించి దాన్ని తిరిగి ప్రజలకు ఎట్లా ఇవ్వాలని అనుకున్నామో అట్లాగే శాంతి కుమార్ గారు కూడా సేమ్ అబ్జెక్టివ్. మా ఫాదర్ ఎల్వి ప్రసాద్ గారి సంగతి మీరు వినుంటారు. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి ఎన్నో కష్టాలు పడి సినిమాలు చేసి ఆయన ప్యాషన్, పేషెన్స్, పర్సీవరెన్స్ అండ్ ప్యూరిటీ ఆఫ్ థాట్స్, ఈ 4 పీస్తో ఆయన పైకి వచ్చి ఆయనకి చదువు లేదు. 100 రూపీస్ తోటి బాంబే వెళ్ళి ఆయన చాలా సాధించారు. ఈ హజ్ వన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. A postal stamp has been released in his honor by the Postal Department, Government of India. And unbelievable struggle చేసి వచ్చారు ఆయన. అదే విషయం, అదే ఆబ్జెక్టివ్ తోటి మేము ఒక చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసాం, ఎల్వి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ది పూర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్, మెడికల్ రిలీఫ్ ఆఫ్ ఎనీ అదర్ సోషల్ పర్పస్ కాజ్. అట్లా చేస్తూ పిక్చర్లు తీసిన పిక్చర్లు ఆ చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ ఆ పిక్చర్స్ అన్ని సక్సెస్ అయినాయి. వీ హ్యావ్ మేడ్ మనీ. దెన్ ఎస్పెషల్లీ ఏక్ దూజే కే లియే అనే పిక్చర్ తీసాం, అది చాలా సక్సెస్. దాంతో ఆఖరికి వీ షుడ్ డూ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ అని ఆ చారిటబుల్ ట్రస్ట్ 10 years కార్పస్ తయారు చేసి దెన్ వీ హ్యాడ్ టు స్పెండ్ దిస్ మనీ. అటువంటి ఆ జర్నీలో మాకు నందగోపాల్ గారు అని ఆడిటర్ వాజ్ విత్ us, ఈజ్ నో మోర్, ఫ్రమ్ Brahma and Company. Then we discussed what to do, and we had only 1 crore in the bank at that time from the trust. And కన్సల్ట్ చేస్తే 1 crore తోటి మీరు ఏమి చేయలేరు, పెద్ద హాస్పిటల్ లాగా అని some people have suggested. Then వండర్ఫుల్, మనం ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అన్నామే, ఏదో మంచి చేయాలనుకున్నప్పుడు సంబడి విల్ కమ్ అండ్ గైడ్ యూ. అటువంటిప్పుడు మన గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారి పేరు చెప్పడం జరిగింది. ఆయన రాచెస్టర్లో ఉన్నారు ఆ రోజుల్లో. చాలా very great family from Vijayawada. Then I went to Rochester and saw him, and immediately I was amazed. ఆయన థాట్ ప్రాసెస్, నేను he is well, అప్పటికే చాలా సెటిల్ అయ్యారు లైఫ్లో కంఫర్టబుల్గా. he wrote books on ophthalmology in America, ఆయన ఫ్యామిలీ, చిల్డ్రన్ అందరితోటి. అయినా he wanted to come back and serve our people. ఆ ఉద్దేశం నాకు చాలా నచ్చి దెన్ I came back and told my father. దెన్ వారు తిరిగి మెడ్రాస్ వచ్చినప్పుడు చూసినప్పుడు వెంటనే వారికి అన్నీ we thought we will give that responsibility of what we should give it to the society to him. నేను చెప్తున్నాను, ప్రసాద్ ప్రొడక్షన్స్ 60 సంవత్సరాలు వీఆర్ సర్వింగ్ ది ఇండస్ట్రీ. క్లియర్గా ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఇంతకంటే గొప్ప పని మేమేం చేయలేదు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపించడమే మాకు ఒక ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. లైఫ్ లాంగ్ generations will enjoy the great services of Nageshwara and the institute. And you also know 50% of the patients are treated free there. వాళ్ళందరికీ ఎన్నో వేల మందికి కళ్ళు, ఐసైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా నాగేశ్వరరావు గారు చెప్తేనే మా తండ్రి గారు కన్విన్స్ అయ్యారు.
a great scientist from America. మా ఫాదర్ కూడా అండర్స్టాండింగ్ చేసుకుంది ఏమిటంటే, నా సినిమాలు చూసి పీపుల్ హ్యావ్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. ఐ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు దోస్ హూ హ్యావ్ నాట్ బ్లెస్డ్ విత్ గుడ్ ఐ సైట్. వండర్ఫుల్ థాట్. సో దాంతో వీఆర్ విచ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో అదంతా నాగేశ్వరరావు గారు క్లారిఫికేషన్, ఆయన దీని మీద పోతున్నాను. నేను ఆయన వన్ ఆఫ్ ది ట్రస్టీస్. ఇన్ని 25 సంవత్సరాలు ఇట్స్ రన్నింగ్ సో బ్యూటిఫుల్లీ. ఎవ్రీ టైమ్ I attend a meeting, I come to know how many free patients have been treated. So I feel so happy. Their blessings will be with us further. So I am very pleased today that Nageshwar Koda ivala manto unnaru, and it's a wonderful experience. And I'm happy Speaker Garu Koda, I have met him only once or twice. He is with us, and with this noble cause, we are so happy. And even Shanti Kumar, he is known to me since many years, and when he told me the idea also, I very much liked it, and I thought we are together in serving the society to the extent that is possible. It's a wonderful effort. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో. ఐ సీన్ దిస్ ఫిలిం. It has all the elements in it, all the high quality sound, everything. We need little scripting. Scripting law, we need little more for the mass appeal. I'm sure he would do it in the next. Some films like Jungle Book, you would have seen, wonderful film, and they all have scripting law and screenplay. These things we have to improve upon. And technology wise, మన దేశంలో చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు. You have seen Bahubali and all these films. We have reached the Hollywood standards. So we should only get the content also for the masses to enjoy and enjoy. So with these few words, I am very happy today. Shanti Kumar has done, and his team have done a wonderful job. I know how much of difficulty they must have gone through because it's the first film. I'm sure they will do much better in the future and also help the society. Thank you, John. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి మా మదర్ని తీసుకొని వచ్చాను. నేను మా ఫ్రెండ్ అడిగాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ, నాకు ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకు తెలియదు, పెద్ద హాస్పిటల్ కదా అని. సో హీ గేవ్ వన్ నంబర్. ఆయనకు ఫోన్ చేశాను, సార్ నేను ఇలా నేను ఎంప్లాయీగా చెప్తున్నాను, మీరు వెళ్ళిపోండి, అంత బాగా చూసుకుంటారు అనేసి. బై ద టైమ్ ఐ ఎంట్రన్స్ సెక్యూరిటీ నుంచి కూడా మొత్తం కూడా చాలా బాగా చేశారు సార్. ప్రసాద్ గారు, రావు గారు, వెంకారెడ్డి గారు, శాంతకుమార్ గారు, వారి బృందానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. నేను సినిమా చూడలేదు, కానీ అనుభవజ్ఞులైనటువంటి ప్రసాద్ గారు చెప్పిన తర్వాత సంతోషం. ఒక మంచి సత్కార్యం ఏది చేసినా, సదుద్దేశంతో ఏది చేసినా సత్ఫలితాన్ని ఇస్తుంది. నిజంగా మీ కాన్సెప్ట్ రెండు రకాలుగా, ఒకటి వాళ్ళు రోజు రొటీన్గా చూసేటువంటి సినిమాలు, ఎల్వి ప్రసాద్ గారు సినిమాలు తీసినటువంటి రోజులలో ఉన్నటువంటి సందేశం, సినిమా ఎంత శక్తివంతమైనటువంటి మాధ్యమం మనం అందరం కూడా చూసినాం. ఇవాళ టీవీలు వచ్చినాయి, రకరకాల ల్యాప్టాప్లు వచ్చినాయి, ప్రపంచ దాని దశ దిశ వైవిధ్యం మారిపోయింది. కానీ సమాజానికి నాగరికతను చేర్చింది, సమాజానికి విలువలను నేర్పింది. సినిమా ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని సమాజం పొందినటువంటి స్థితిని మనం అందరం చూసినాం. ఈరోజు సినిమాలు ఎట్లున్నాయో తెలియదు కాబట్టి కామెంట్ చేయకూడదు, కానీ అటువంటి రాసి పెరిగింది కానీ వాసి తగ్గింది అనేటువంటి మాట సర్వత్రా వింటున్నాం. నేను సినిమా చూడలేదు, ఒకవేళ నేను మాట్లాడేది కరెక్ట్ కాకపోతే నేను సవరించుకుంటా. అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం, ఒకటి సందేశం. మనిషి ఒక్కసారి గతంతో చూస్తే పరిణామ క్రమంలో విలువలు పతనమై మనిషి సమాజం కోసం కాకుండా తన కోసమే బ్రతుకుతున్నటువంటి కాలంలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. మనుషులు మూడు రకాలు: సమాజం కోసమే బతికేవాళ్ళు, తన కోసం బతుకుతూ సమాజం గురించి ఆలోచించేవాళ్ళు,
తన కోసం మాత్రమే బతికేవాళ్ళు. మెజారిటీ తన కోసం బతికే వాళ్ళను మాత్రమే చూస్తున్నటువంటి రోజులలో వాళ్ళు మంచిగా బతుకుతూ మా సమాజం కూడా మంచిగా ఉండాలి, ఈ సమాజం మంచిగా ఉండాలని సమాజం కోసం పరితపించేటువంటి వాళ్ళ కోసం మేము కూడా ఏదైనా చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి భావన ఈ చిత్ర నిర్మాణం వెనుకుంది. రామాయణం భారతాలను చదవడం చాలామంది మర్చిపోయినాం. ఒక్కసారి రామాయణం గురించి కనుక మళ్ళీ చదివే అవకాశం వస్తే, మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు చాలామందికి తెలుసు, రామాయణంలో రావణ సంహారం జరగాలి. రావణ సంహారం జరగాలంటే రాముల వారు ఆయనతో ఉన్నటువంటి వానర సైన్యం లంకకు పోవాలి. లంకకు పోవాలంటే సేతు నిర్మాణం జరగాలి. మనమంతా బుద్ధిజీవులం, మనం చెయ్యలేని, మనకు ఆలోచనకు తట్టని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రహించింది ఒక చిన్న జీవి ఉడత. ఎక్కడి రాముల వారు, ఎక్కడి రామరావణ యుద్ధం. మరి అటువంటి పవిత్ర కార్యంలో మనలాంటి మనమంతా మేధో సంపత్తికి నిదర్శనమైనటువంటి మనుషులు, ఈ సృష్టిలో భగవంతుడు మనకిచ్చినటువంటి తెలివితేటలు ఇంకే జీవికి ఇయ్యలే. కానీ మన తెలివితేటల పర్యవసానం ఏమవుతుందో కూడా అది వేరే చర్చనీయాంశం. కానీ మనంత గొప్ప తెలివి లేని ఉడత ఈ రావణ సంహారం అనేది జరగాలి అనేటువంటి సూక్ష్మాన్ని గుర్తించి గ్రహించి ఈ అద్భుతమైనటువంటి ఈ ఈ ఈ దాంట్లో నాది కూడా ఒక పాత్ర ఉండాలనేటువంటి ఆలోచనతోని సేతు నిర్మాణం కోసం ఉడత చేసిన దాన్ని ఇప్పటికీ మన తెలుగు ప్రజలు అందరం అంటాం, ఏదన్నా ఎవరైనా సాయం చేస్తే ఉడతా భక్తి అంటాం. మరి అటువంటి ఉడతా భక్తి, నేను ఇందాక చెప్పిన కదా మనుషులు 3 రకాలని. సమాజం కోసం బతికేవాళ్ళు, వాళ్ళ జీవితమే సమాజం. గొప్ప తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు గారు తన గేయ సంపుటిలో మహానుభావుల గురించి చెప్తారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిదని. నేను ఇందాక చెప్పినటువంటి మహానుభావులు మొదటి కోవకు చెందిన. రెండవ కోవకు చెందినటువంటి వాళ్ళు బతుకుతూ సమాజ హితానికి మా వంతులు ఏదైనా చేయాలనేటువంటి వాళ్ళు రెండవ కోవ. ఇక మూడవ కోవ వాళ్ళు, మా దగ్గర సామెత ఉన్నది, ఆ సామెత అర్థమవుతో రాదో నాకు తెలియదు, కానీ చెప్పడం నా బాధ్యత, నా అలవాటు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. నాది నాకే కావాలి, మీది కూడా నాకే కావాలి అనేటువంటి స్థితిలో సమాజం ఉంటే, ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉండి క్షణం తీరిక లేనటువంటి స్థితిలో ఉండి మీ డబ్బుల ద్వారా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాను తీయడం, ఆ సినిమా ద్వారా వచ్చినటువంటి డబ్బును ఒక సామాజిక సేవ చేస్తున్నటువంటి బెస్ట్ సంస్థకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. నాకు కాస్త ఈ విషయం తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు కరీంనగర్లో ఉన్నా. కాస్త లేట్ అయినా కూడా యువర్ కన్సర్న్, యువర్ కమిట్మెంట్, యువర్ కాన్సెప్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్ అయినా. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎల్వి ప్రసాద్ గారు, నిజంగా మనం వేర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఐ డోంట్ నో, ఐ కాంట్ డిఫైన్. ఎల్వి ప్రసాద్ గారు కాలం చేసి చాలా సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఏ సందర్భం వచ్చినా ఇక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలలో ఏ 10 మందో 20 మందో ప్రతిరోజు వారిని గుర్తు చేస్తారు. మరి వారికన్నా ముందు పోయిన వాళ్ళు ఉన్నారు, వారి తర్వాత పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటోళ్ళు కూడా అంతకన్నా గొప్పగా డబ్బులుండి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా స్మరించరు. కారణం, తెలుగులో పద్యం, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా.
అటువంటి మనుషుల కోవకు చెందకుండా మానవత్వం మూర్తిభవించే మానవీయ పరిమాణాలు ప్రపంచానికి వెదజల్లే అద్భుతమైనటువంటి జీవితం ఈ మానవ జీవితం కాబట్టి దాన్ని సార్థకం చేసుకునేటువంటి క్రమంలో భాగంగా మీరు ఈ సందేశాత్మక సినిమా తీసినందుకు మరొకసారి అభినందిస్తూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బును ఒక అద్భుతమైనటువంటి సంస్థకి ఇవ్వాలనేటువంటి మీ నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. అవును, సేవ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ హ్యాపీనెస్, ఆ సంతోషము మేము మా ఎంప్లాయీస్లో చూసాం సార్. సో దాంతో వి ఫెల్ట్ తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి గారు, రమేష్ ప్రసాద్ గారు, శాంతికుమార్ గారు, వెంకారెడ్డి గారు, ఇమాన్యుయల్ గారు, ఫ్రెండ్స్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ రోజున ఇంతమందికి డైరెక్ట్గా, ఇంకెంతో మందికి ఇండైరెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా అంధత్వ నిర్మూలనలో కృషి చేయగలుగుతుంది అంటే ఎంతోమంది శాంతికుమార్ లాంటి గారి మిత్రులు మాకు అండగా నిలిచారు ప్రపంచవ్యాప్తంగా. వారందరూ ఇచ్చిన సహాయంతో ఈ రోజు వరకు దగ్గర 2 కోట్ల జనాభాని మేము సేవ చేయగలిగాం. 4 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా దేశవ్యాప్తంగా 200 పైన హాస్పిటల్స్కి మేము సహాయం చేసాం, వాటిని బాగు చేయడానికి, వాటి ప్రమాణాలు పెంచడానికి. దాని ద్వారా ఇంకెంతో ఉన్నతమైన సేవలు వాళ్ళు అందించగలిగేటట్లు. అలాగే బయట 18 దేశాల్లో ఉన్న సంస్థలకి మేము అదే ప్రమాణాలు పెంచే ప్రయాసపడి ఆ దేశాల్లో కూడా అత్యున్నతమైన నేత్ర సేవలు అందించడానికి కృషి చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏకైక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్ సెంటర్ చరిత్రలో ఇంతవరకు హైదరాబాద్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ ఎక్కడ WHO కొలాబరేటింగ్ సెంటర్ ఇంకేది లేదు. మేము దగ్గర 15 ఏళ్ళుగా WHO కొలాబరేటింగ్ సెంటర్గా ఉన్నాం. ఇవన్నీ చేసామంటే ప్రతి ఒక్కళ్ళు మాతో అండగా నిలబడతాం. నేను ఎప్పుడు చెప్తాను, ఈ రోజున ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ స్థితికి వచ్చింది అంటే 2 కారణాలు. ఒకటి, మా సిబ్బందిలో 100కి 90 మంది పైగా చాలా కృషి చేస్తారు, ఎంతో కష్టపడతారు. ప్రతిరోజు మా పని పొద్దున్నే 7 గంటలకు మొదలవుతుంది. 1947లో సంస్థ మొదలుపెట్టినప్పుడు మేము 7ంటికి పని మొదలు పెడతామంటే అందరూ చెప్పారు, నాకు ఏమన్నా పిచ్చాడో ఏంటి, నువ్వు అమెరికా నుంచి వచ్చేది కళ్ళగా అంటున్నావు, ఇక్కడ 7ంటికి ఎవరు వస్తారు పనికని. కానీ 29 ఏళ్లలో ప్రతిరోజు 7ంటికి పని మొదలు పెట్టాం. మేము తర్వాత వెళ్ళే 4 రాష్ట్రాల్లో కూడా అదే అలవాటుతో చేస్తున్నాం. మా డాక్టర్లు, మా సిబ్బంది 7 అవనివ్వండి, 8 అవనివ్వండి, 9 అవనివ్వండి, సాయంత్రం ఆఖరి పేషెంట్ సరైన చికిత్స పొంది బయటకు వెళ్ళే వరకు మేము కదలం. మధ్యలో మాకు వేరే లంచ్ బ్రేకులు, టీ బ్రేకులు, కాఫీ బ్రేకులే ఉండవు. గబుక్కుని అలా వెళ్ళి ఒక కప్పు కాఫీ దాకా వచ్చేయటం, కానీ ఇది పావుగంట ఈ బ్రేకు, అరగంట ఆ బ్రేక్ అనేది మా సంస్థలో అలవాటు లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా స్ట్రైట్గా పనిచేయటమే.
ఇటువంటి పరిస్థితులు కల్పించింది కూడా శాంతి కుమార్ గారి పోటీ వారు మాకు అండగా ఉంటాం మూలాన. ఇటువంటి జెస్చర్స్ మూలాన మాకు కూడా ప్రోత్సాహం వస్తుంది, ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలి. ఈ రోజున ఇక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఇది బ్రహ్మాండంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ రోజున ప్రపంచంలో టాప్ 10 ఐ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే తప్పకుండా మా పేరు కూడా మాట్లాడతారు. దీనికంటే కూడా నాకు పర్సనల్గా మా ఊళ్ళో చాలామందికి సంతృప్తినిచ్చేది మారుమూల కుగ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో కలిపి ఈ 4 రాష్ట్రాల్లో మాకు 156 ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు, ద్వితీయ నేత్ర వైద్య కేంద్రాలు ఉన్నాయి. అక్కడ జరిగే సేవలు ఇదే ప్రమాణాలతో మాకెంతో ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే అక్కడ మేము ఎవరూ పట్టించుకునే వాళ్ళని గురించి మేము పట్టించుకుని సేవలు అందించగలుగుతున్నాం. అది కూడా శాంతి కుమార్ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రాలన్నింటిలో ఎంతోమంది ముందుకు వచ్చి ఆ ఊళ్ళల్లో వాళ్ళు ఆ గ్రామాల నుంచి వచ్చి వారే మా ఊరు రండి, మా ఊరు వచ్చి మీరు సెంటర్స్ పెట్టండి, మేమంతా సహకారం ఇస్తామని చెప్పి ఎంతో సహాయం చేసి మేము మా పని చేయగలిగేటట్టు ప్రోత్సహించారు. సో ఇంకొకసారి శాంతి కుమార్ గారిని ఇంత మంచి సినిమా నిర్మించినందుకు అభినందిస్తూ, మా సంస్థకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు అందిస్తూ, సుధాచారి గారు ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు సాయంత్రం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లాంటి వాళ్ళు ఎట్లా సహాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. అలాగే మేము చేసే పని ద్వారా ఇంకొంతమంది ఎవరైనా ఇన్స్పైర్ అవుతే బాగుంటుందనేటువంటి ఆశతో మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. మీ ద్వారా ఇతరులకు కూడా మేము చేసేటువంటి పని ఇతరులకు కూడా తెలిసేటట్లు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సినిమాలో వీళ్ళిద్దరు మేజర్ రోల్స్ ప్లే చేశారు. అండ్ శాంతి కుమార్ గారి అబ్బాయి అండి, ఈయన అబ్బాయి అండ్ కూతురు వీళ్ళిద్దరు అన్న చెల్లెలు చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.